ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం 18వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మున్పల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి సూచన మేరకు వార్డుకి సంబంధించిన 10 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ సయ్యద్ సాబేర్, పట్టణ నాయకులు, ఇన్ఛార్జీలు మహమ్మద్ లతీఫ్, బిట్ల ప్రేమ్ కుమార్, తుక్కారం, కళావతి, వసీం దాదా, సజ్జీ, వార్డు ఆఫీసర్ నిఖిల్ మరియు తదితరులు పాల్గొన్నారు. వీడియో లేవు మాకు 10లా 7 మందికి ఇచ్చినాం. నిఖిల్ పక్కన వీడియో నికాలు. ఎవరైనా కొట్టచ్చు పెద్ద మనిషి కొట్టేసి పటేల్ ఒకటి అక్కడి వాళ్ళకి ఇల్లు దించుతారు ఒక ఫోటో మనం. सीपेट में वार्ड नंबर 18 मिंशिकारी महल्ले में जो कांग्रेस पार्टी के जानिब से रेवंत रेड्डी साहब की जानिब से जग्गा रेड्डी साहब टीपीसीसी वर्किंग प्रेसिडेंट और इंडस्ट्रियल चेयरमैन निर्मला जग्गा रेड्डी साहिबा की जानिब से आज जो गरीबों को घर बनने के लिए इंदिरम्मा पथकम 5 लाख का हेल्प जो कांग्रेस पार्टी से दे रहे हैं, आज वार्ड नंबर 18 सदाशिवपेट में दिया गया है। और मैं बीआरएस के जो झूठे और बीआरएस रूलिंग में रहो काम करने हाथ नहीं हुआ, हाँ उनके लीडर्स को डर के उल्ला घरा में बैठते थे, उनको मैं ये सवाल का जवाब दे रहा हूँ। परसों जो सोशल मीडिया में फेक न्यूज़ चलाया गया है कि वार्ड ऑफिसर नहीं है, म्युनिसिपल वाले नहीं है, जो प्रोसीडिंग कापी दे रहे हैं वार्ड इंचार्ज को रखे ही दे रहे हैं, पूरे सदाशिवपेट में नहीं बल्कि पूरे तेलंगाना में वार्ड ऑफिसर म्युनिसिपल के वार्ड इंचार्ज जो रह रहे हैं म्युनिसिपल से, उनको रख के और वार्ड इंचार्जों को रख के दे रहे हैं।
ये फेक न्यूज़ बीआरएस के जो फेक न्यूज़ चला रहे हैं, आप लोगों को करने हाथ नहीं हुआ। जो आज कांग्रेस पार्टी कर रही है उसको देखकर शर्म आना चाहिए, शर्म के मारे मरना चाहिए। मगर तुम लोग खाली फिली फेक कामेटा कर रहे हैं, वो कामेटा बंद कर लो, चलने वाला नहीं है। రైట్। మన సదాశివపేట పట్టణంలో మన కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మన డైనమిక్ లీడర్ తూర్పు జయప్రకాష్ రెడ్డి సూచన మేరకు, అదేవిధంగా మన తెలంగాణ ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణానికి 249 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇందిరాగాంధీ గరీబీ హటావో అనే ఒక స్లోగన్ తోటి ఉండడానికి ఇల్లు, తినడానికి అన్నము, ఉండడానికి ఇల్లు, తినడానికి అన్నము, కట్టుకోవడానికి బట్టలు, ఈ ముగ్గురి స్లోగన్ తోటి ఇందిరాగాంధీ ఆశ ఉండే అదేవిధంగా రేవంత్ రెడ్డి అడిగిన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సదాశివపేట పట్టణ ప్రజలు కోరేది ఒకటే, పేద ప్రజలకు పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా నిరుపేదలుంటే నిరుపేదలు తప్పకుండా మా యొక్క వార్డు ఇన్ఛార్జీలు అదేవిధంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు. వారికి మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే లేనిపోని మన సదాశివపేట పట్టణం అభివృద్ధి చేస్తుంటే మధ్యన ఆఫీసర్ లేరు, అది లేదు, ఇది లేదని చెప్పేసి కొంతమంది కామెంట్ చేయడం జరుగుతుంది. ప్రజలారా గమనించండి, మేము ప్రతి ఒక్కరికి ఇవ్వదలుచుకున్నాము. ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి తప్పకుండా ఇస్తాము. మా ఇందిరమ్మ కమిటీ తప్పకుండా వారిని గుర్తించి తప్పకుండా వారికి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పి మనవి చేస్తున్నాము. జై హింద్.